ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. స్కూల్ విద్యార్థులని ఓ విద్యార్థి బెల్ట్ తో చితక బాధిన వీడియో అయితే వైరల్ గా మారింది. అది ఎక్కడ జరిగింది అనుకుంటే మనం కర్నూలు జిల్లా కోడుమూరులోని ఎస్సీ హాస్టల్లో జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఆ హాస్టల్లోనే మనం చూద్దాం. అంటే ఇక్కడ సంఘటన ఈ పరిస్థితులు ఎలాగొని ఆ పరిస్థితి గల కారణం తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. అయితే ఇక్కడ ఈ హాస్టల్లో అంటే రాత్రిపూట కూడా ఇక్కడ వార్డెన్ లేడు, అలాగే వాచ్మెన్ కూడా లేడని తెలుస్తుంది. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి ఎలాగో మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ప్రస్తుతం ఆ విద్యార్థిని చితక బాధిన మనం ప్రదేశం పోతే ఇదే రూమ్ తెలుసు. ఈ రూమ్ లోనే మొత్తం ఏదైతే బెల్ట్ తో స్కూల్ విద్యార్థులను అయితే బాధన జరిగింది. మొత్తం చూస్తాం ఈ ప్రదేశంలోనే విద్యార్థులను అయితే కొట్టడం జరిగింది. దీని మీద విద్యార్థి సంఘ నాయకులు కూడా వచ్చారు. ఈ రూమ్ కి వాళ్ళు కూడా సందర్శించారు. వాళ్ళు అడుగుదాం ఇలాంటి పరిస్థితి గల కారణం ఎలా ఉంటుంది, పిల్లలు వాళ్ళు మానసికంగా ఎలా ఉంటారు అనేది అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ సంఘటన ఎలా వస్తారు మీరు? ఈ సంఘటన వచ్చేసి విద్యార్థులు చదువుతో పాటు ఉన్నటువంటి విలువలు కూడా నేర్చుకోవాలి. ఆ విలువలు నేర్చుకోకపోవడానికి ముఖ్య కారణం అధికారులు, హాస్టల్ వార్డెను, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికార యంత్రాంగం. ప్రతి వారానికి ఒకసారి వచ్చి జిల్లా యంత్రాంగం వారు హాస్టల్లో నిద్రిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్ల పరిస్థితి కానీ, లేదంటే లైట్ల పరిస్థితి కానీ, కొట్టుమిటిలు ఆడుతున్నటువంటి చీమల దోమలతో నాట్యం ఆడుతున్నటువంటి విద్యార్థులు జీవనం గడుపుతా ఉన్నారు. ఇలాంటి సమయంలో విద్యార్థుల పైన ఈ 10th క్లాస్ విద్యార్థి ఇద్దరు విద్యార్థుల్ని చాలా దారుణంగా కొట్టడం జరిగింది. ఈ విషయాన్ని బయటికి రాకోకుండా హాస్టల్ వార్డెను వాళ్ళని తల్లిదండ్రుల్ని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విచారణ జరిపించి ఏం జరగలేదన్నట్టుగా ఊహించడం జరిగింది. గత 8 రోజుల కిందట జరిగితే ఈ రోజు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి రావడం జరిగింది. ఈ విషయాన్ని ఈ విధంగా చేసే గతంలో కూడా విద్యార్థులు చాలా మంది హాస్టల్లో టీసీలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి హాస్టల్ వార్డెన్లు తక్షణమే రెగ్యులర్ హాస్టల్ వార్డెన్ నిర్ణయించాలి. దాంతోపాటు హాస్టల్ వార్డెన్లతో పాటు ఏఎస్డబ్ల్యూఓ కానీ డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ వాళ్ళు కూడా వారానికి ఒకసారి వచ్చి హాస్టల్లో నిద్రిస్తే తప్ప హాస్టల్ విద్యార్థుల సమస్యలు పట్టవా అని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా మేము అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఏదైతే వార్డెన్ కానీ ఇక్కడ స్వీపర్స్ కానీ ఈ రూమ్ ని కానీ పిల్లల అపరిశుద్ధ అంటే రూమ్ అంతా మొత్తం చాలా శుభ్రంగా ఉండాలని ఎలాంటి శుభ్రత కూడా లేదు. చూస్తుంటే మొత్తం ఎక్కడెక్కడ దుమ్ము కానీ ఇక్కడే పడుకుంటారు పిల్లలంతా, కింద ఏమి కూడా లేదు. పైన చూస్తే ఇక్కడ ఫ్యాన్ అంటే ఎండాకాలం వేసవి కాలం వచ్చింది, ఒక ఫ్యాన్ కూడా సరిగ్గా లేని పరిస్థితి అయితే ఈ రూమ్ లో రెండు ఫ్యాన్లు అయ్యి ఆ 2 ఫ్యాన్లు కూడా ఒక ఫ్యాన్ ఆల్రెడీ విరిగిపోయింది, ఇంకా ఒక ఫ్యాన్ అది ఆడుతుందో లేదో తెలియదు. ఈ వేసవి కాలంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా విద్యార్థుల పట్ల వాళ్ళకి అవగాహన కల్పించాలా, వాళ్ళకి భయం ప్రాంతాలు గురి చేయకుండా వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళు మంచి గుణంగా ఉండేటట్టు ఈ పరిసర ప్రాంతాల్లో కానీ ఎవరన్నా కానీ ఈ హాస్టల్ వార్డెన్ కానీ అధికారులు కానీ విద్యార్థులకి అవగాహన కల్పించి ఇలాంటి చర్యలకి పాల్పడుకోకుండా మళ్ళీ ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులకు ఉందని తెలుస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాబాబుతో కిరణ్, సుమన్ టీవీ, కోడుమూరు, కర్నూలు జిల్లా.